ఆదర్శంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్ళకు గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్ళకు ఓటేసి రావాలి. మా అక్కలందరికీ ఒకటే సూచన, ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకు వచ్చిన చీర కట్టుకొని లైన్ లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి, మీ సోదరుడిని ఆశీర్వదించండి. ఎందుకంటే ఆ చీరను 10 రకాల డిజైన్లు చేపించి ఏ చీర మా ఆడబిడ్డలకు బాగుంటుందని 10 రకాలుగా పరిశీలన చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ సర్పంచులే కీలకం. మంచి వాళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి. మన మిత్రులారా, ఇప్పుడు మీరు వీడియో చూసిండ్రు, చీర కట్టుకొని ఓట్లు వేయాలన్నారు. మరి ఈ చీరలు 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు? కేవలం సర్పంచ్ ఎలక్షన్ల ముందే చీరలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా? ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? అసలు ఉందా పోయిందా? అంత బహిరంగంగా ఎలక్షన్ల ముందు ఇస్తూ, ఎలక్షన్లకు దీన్ని లింక్ చేస్తూ, ఎలక్షన్ల ఓటు వేసేటప్పుడు ఈ చీరను చూసుకొని ఓటేయండి అని అంటున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో రాష్ట్రంలో ఉందా లేదా? బీజేపీ పార్టీ ఇది కనిపిస్తుందా లేదా? అంటే ఢిల్లీలోనేమో ఫైటింగు, గల్లీలోనేమో దోస్తాన్నా? ఒక ప్రాంతీయ పార్టీలు బతుకొద్దా? ఉంటే కాంగ్రెస్ ఉండాలా, లేకపోతే బీజేపీ ఉండాలి, అంతేనా? కాంగ్రెస్ సంబంధించిన పార్టీలు, బీజేపీ దానికి సంబంధించినటువంటి కూటమి, అంతేనా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎలక్షన్ల కన్నా ఎలక్షన్లలో చీరలు పంపిణీ చేస్తూ, ఎలక్షన్ల ముందు వాగ్దానాలు ఇస్తూ, ఇంత డైరెక్ట్గా మాట్లాడుతుంటే కూడా కనీసం ఎలాంటి స్పందన లేదా? ఎవిడెన్స్ లేదు, డైరెక్ట్ ఎవిడెన్స్ కనిపిస్తుంది మీకు. వేరే కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా గమనించాలి. 2 ఏళ్ళగా ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం హామీలు ఇచ్చిన హామీలు ఏం తీర్చిండ్రు? నిజంగా మీరు ఓటేయాలంటే ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. పెన్షన్ ఇచ్చిండ్రా? ప్రతి మహిళకు పేరు మీద ఇల్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రా? ఏది ఇచ్చినా మహిళ పేరు మీద ఇస్తామన్నారు, అయిందా? వికలాంగుల పెన్షన్ ఇచ్చలేదు. అమ్మ తాతకి ఇచ్చిన అవ్వకి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఎక్కడ ఉన్నాయి హామీలు? ఈరోజు ఈ రాష్ట్రంలో 60% జనాభా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్లకు మీకు రాజ్యాధికారంలో వాటా కల్పిస్తాం, స్థానిక సంస్థలలో మీకు రిజర్వేషన్ ఇస్తాం, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్పి నిలువున ముంచేసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి చివరకు 2 సంవత్సరాలుగా నానుస్తూ బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అటు రాజ్యసభకు, అటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తూ ఒక జీవో ఇస్తూ, తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆర్డినెన్స్ తెస్తూ, తర్వాత బిల్లు పాస్ చేస్తూ, ఎన్నో రకరకాల మోసాలు చేస్తూ చివరకు మీరే కోట్లు వేయించి ఇచ్చిన జీవోను రద్దు చేయించి ఈరోజు ఇంత నాటకాలు ఆడుతూ 22% 23% ఇస్తా అని చెప్తూ ఇవాళ ఎక్కడిచ్చారు? ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం పక్కన పెద్ద మండలాలు అవి, ఒక్క సర్పంచ్ లేడు, 0. మహబూబ్నగర్ జిల్లాలో చాలా గ్రామాల్లో 60, 70, 80% జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో ఒక్క వార్డు మెంబర్ లేడు, ఒక్క సర్పంచ్ లేడు. మండలాల్లో మహబూబ్నగర్ జిల్లా కావచ్చు,
నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు. అసలు ఏమైనా పద్ధతి ఉందా? ఎస్సీ ఎస్టీలకు వార్డు మెంబర్లకేమో 2011 సెన్సస్ ప్రకారం ఇస్తారు వార్డు మెంబర్లకు. సర్పంచ్ వచ్చే వరకు వార్డు మెంబర్లేమో 2024 బీసీ జనగణన ప్రకారం ఇస్తారు. సర్పంచ్లకేమో 2011 సెన్సస్ ప్రకారం ఇస్తారు ఎస్సీ ఎస్టీలకు. మళ్ళీ బీసీలకేమో 2024 ప్రకారం. అంటే ఎక్కడ కూడా లీగాలిటీ లేదు, ఎక్కడ కూడా చట్టబద్ధత లేదు, ఒక విధానం లేదు. ఈ రాష్ట్రంలో 20% కూడా మించలేదు. 42% ఇస్తున్నటువంటి రిజర్వేషన్ 20% కూడా మించలేదు. బీసీలను నిట్టడిలో ముంచేసి కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కి, కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మాత్రమే చూపిస్తూ ఎక్కడ కూడా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక్క జీవోతోనూ అమలయ్యేటువంటి ఎన్నో అంశాలున్నా కూడా అలాంటివి ఏవి కూడా అమలు చేయకుండా కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం స్థానిక సంస్థల రిజర్వేషన్ మాత్రమే మేము ఇచ్చినాం, కోర్టు కొట్టేసిందని చెప్పి చెప్తూ ఇలా ఎలక్షన్లకు పోతా ఉన్నారు. విద్యార్థులారా, ఒక్కటి గమనించండి, మీరందరూ కూడా మీ భవిష్యత్తు గురించి మేము కొట్లాడుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 135,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా అబద్ధపు హామీలతో చాలామంది ఓట్లు వేసిండ్రు. ఇలా అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. ఒకటి విద్యా ఉద్యోగాలు, ఒకటి పొలిటికల్ రిజర్వేషన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపినప్పుడు 2 ఉన్నాయి, కానీ జియో వచ్చినప్పుడు మాత్రం ఒకే ఒకటి ఉంది, పొలిటికల్ రిజర్వేషన్ ఓన్లీ స్థానిక సంస్థలలో మాత్రమే. మరి ఈరోజు అది 2కి లేదు. మేము కొట్లాడేది, మా ఆరాటం, మా కొట్లాడంతా కూడా మీ భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు. ఇలా దాదాపు 1,100 కోట్ల రూపాయలు బాకీ ఉన్నా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకున్నా ప్రభుత్వం కాలేజీలను బంద్ చేస్తే భయపెట్టించి ఓపెన్ చేయించింది. కానీ ఇలా కాలేజీల వాళ్ళు మీకు టీసీ ఇస్తలేరు. ఫర్దర్ ఎడ్యుకేషన్కి ముందుకు పోవట్లేదు. అత్యధికంగా 60-70% మంది బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ కింద, ఈబీసీ కింద, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అటు విద్యార్థులు మోసం చేసింది, 42% ఎడ్యుకేషన్లో ఇస్తుంది, అది ఇవ్వలేదు. ఎంప్లాయ్మెంట్ లేదు. కేవలం ఎలక్షన్ల చుట్టూ మాత్రమే ఈ ప్రభుత్వం తిరుగుతూ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. మోసం చేస్తూ ఇవాళ అధికారం రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. జనరల్ ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చింది. జూబ్లీ ఎలక్షన్లో మైనార్టీలకు ఇవ్వలేదంటే మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చింది. అంతకుముందు ఎంపీ ఎలక్షన్స్లో అత్యధిక శాతం ముదిరాజులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, మునూరు కాపులు ఉన్నారు. తర్వాత అత్యధికంగా వెనుకబడిన కులాలు ఉన్నాయి, వాళ్ళకు మంత్రి శాఖ ఇస్తాను అంటే కేవలం ముదిరాజులకు ఇస్తా అని చెప్పి చాలా రోజుల తర్వాత ఇక్కడ కూడా ప్రాధాన్యత లేనటువంటిది, డబ్బు లేనటువంటిది, బడ్జెట్ లేనటువంటి శాఖ కేటాయించారు. ఇలా భూములు కొల్లగొడతా ఉన్నారు. అత్యధికంగా జనాభా ఉన్నటువంటి వర్గాల వాళ్లకు అన్యాయం చేస్తూ ఉన్నారు, రైతులను అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్లలో మరి బీసీలకు ఇస్తామని చెప్పి అన్యాయం చేస్తూ ఈరోజు కేవలం ఒక కొడంగల్ మాత్రమే నరేంద్ర రెడ్డి గారు మాట్లాడుతారు దాని గురించి. కొడంగల్ మాత్రమే డెవలప్ చేస్తూ అంటున్నారు. మరి పాలమూరు అవసరం లేదా? పాలమూరు జిల్లా అవసరం లేదా? నీకు జన్మనిచ్చింది పాలమూరు జిల్లా కాదా? పాలమూరు జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏమైంది? 90% కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టును కేవలం 10% కంప్లీట్ అయితే కొడంగల్కు నీళ్ళు వస్తాయి. కానీ
10% కంప్లీట్ చేయకుండా ఇలా ఎలాంటి నీళ్ళు లేనటువంటి జూరాల నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఓన్లీ కొడంగల్ మాత్రమే నింపుతా అంటే మరి పాలమూరు జిల్లాను ఎండగడతారా? 90% ప్రాజెక్టు కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులను ముంచేస్తారా? మేము అడుగుతా ఉన్నాం. పాలమూరు జిల్లా బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారులుగా మేము అడుగుతా ఉన్నాం. కేవలం ఒక నియోజకవర్గమేనా, జిల్లా కాదా? ఇలా రైతులను, మహిళలను, విద్యార్థులను చిట్ట చివరిగా బడుగు బలహీన వర్గాల వాళ్లకు మీకు రాజ్యాధికారం ఇస్తామని చెప్పి ఎక్కడ పోయింది? మీ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఎందుకు ఇస్తలేరు? మీ చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవులు బీసీలకు ఎందుకు ఇస్తలేరు? చాలా అధికారులు కూడా ఎక్కడ చూసినా కూడా అన్యాయం గురవుతూ ఉన్నారు. మీరు అధికారంలోకి వస్తే కేసీఆర్ గారి కన్నా ఇంకెక్కువ పని చేస్తారేమో, హామీలు చూస్తే చాలా బాగున్నాయని చెప్పి అన్ని వర్గాల వాళ్ళు ఇచ్చారు. గొల్ల కుర్రోల నుంచి మొదలుకుంటే గౌడన్నలు, ముద్రాజులు, విశ్వ బ్రాహ్మణులు, రజకులు, న్యాయ బ్రాహ్మణులు 60% జనాభా గల మీరు ఓటేసి కనీసం రాజ్యాధికారంలో మాకు వాటా వస్తుందంటే అది కూడా ఇవ్వకుండా ఇవాళ ఎలక్షనే ఒక ఎజెండాగా చేసుకొని మీరు ముందు నడుపుతూ ఉన్నారు. 42% కాదు కదా, 20% మించట్లేదు. మీరు కొంతమంది సంఘాలను మేనేజ్ చేయొచ్చేమే కానీ, కొంతమంది నాయకులను మేనేజ్ చేయొచ్చేమే కానీ ప్రజలు మీరు మేనేజ్ చేయలేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పరిపాలించి, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పరిపాలించి ఒక కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు, ఈ దేశంలో ఒక బడ్జెట్ లేదు. సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తానని చెప్పి ఎక్కడ ఏం లేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు కనుక ఒక బీసీలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు నుంచి మొదలుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అందరు కూడా మోసపోయారు కనుక ఖచ్చితంగా ఈ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తుల్ని మీరు ఎవరు ఈ రాష్ట్రంలో ఓటేసినా వాళ్ళు అనుకుంటుండొచ్చు, రేపు గెలిచిన తర్వాత అందరిని సర్పంచ్లను మీకు 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం బడ్జెట్, మీరు రాండి కండగడుపుతే మీకు రిలీజ్ చేస్తాం, మీరు పెట్టిన ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి, మీరు రాండి అని చెప్పి పిలుచుకొని వాళ్ళని కండవ కప్పి ఇగో సర్పంచ్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది ఎక్కువ రోజులు నడవదు. మీకు బీఫామ్ లేనటువంటి ఎలక్షన్ని మేము 50% ఇస్తాం, 40% ఇస్తాం మేము అని అంటున్నారు. ఒక బీఫామ్ లేనటువంటి ఎలక్షన్కు మీరు ఎట్లా ఇస్తారు, ఎట్లా ప్రపోజ్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వారి పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా అన్నారు గతంలో 42% రిజర్వేషన్తోనే పోతాం, ఖచ్చితంగా దాంతోనే ఎలక్షన్ గెలిపిస్తాం, బడుగు బలహీన వర్గాలకు మేము వాటా ఇస్తామన్నారు. మరి ఏమైంది మీ హామీ? పీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పాలి, ఖర్గే గారు చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి ఈ భాష అర్థమవుతుందో లేదో వీళ్ళు ఏం చెప్తారు అక్కడ. దీన్ని ఒక ప్రజెంటేషన్ ఇస్తూ దేశంలో రాష్ట్రాన్ని ఒక మోడల్గా తీసుకోవాలని చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్గా తీసుకోవడం అంటే 20% ఇవ్వడమా? చెప్పండి. రాహుల్ గాంధీ గారి నోట కూడా పచ్చి అబద్ధాన్ని నిజమని చూపించి దేశానికి రోల్ మోడల్ అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అన్ని వర్గాలకు ఈ రాష్ట్రాన్ని కాపాడేది మాత్రం కేసీఆర్ మాత్రమే, బీఆర్ఎస్ మాత్రమే. ఒకవేళ పొరపాటున వాళ్ళ బలపరిచిన వ్యక్తికి మీరు ఓట్లేస్తే ఖచ్చితంగా రేపు జరగబోయేది ఇప్పటికే ఏ వర్గాల వాళ్ళని అడగండి, ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో పోయి అడగండి తెలంగాణ పరిస్థితి ఏం జరిగిపోయిందో. ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఏమైంది? సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాల పరిస్థితి ఏమైంది? ఒక్క గురుకులాన్ని ఏర్పాటు చేసిండ్రా చెప్పండి? 1000 గురుకులాలు ఏర్పాటు చేసి ఒక దేశానికి రోల్ మోడల్గా మార్చిన పరిస్థితి కేసీఆర్ గారికి ఉంది. ఏ వర్గాన్ని చూసినా
ఈ అంశాన్ని చూసినా పతాక స్థాయికి తీసుకుపోయే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. గెలిచిన అభ్యర్థులను మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పించుకోవడానికి, చూపించుకోవడానికి బీఫామ్ లేనటువంటిది. అంటే ఎన్నికల్లో పార్టీ రహితంగా జరిగేటువంటి ఎలక్షన్ను మీరు పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధించిన ఎలక్షన్గా మీరు భావిస్తూ మేము నిలబెడతాం, గెలిపిస్తామని చెప్పేటువంటి ఏ రకమైనటువంటి మెసేజ్ అని అడుగుతా ఉన్నాం. కనుక ఖచ్చితంగా మేము ఎండగడతాం. బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా మేము ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాం. 3,000 కోట్ల డబ్బు గురించి కుంటుపడుతుంది, మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు కుంటుపడుతుంది, ఎలక్షన్ జరగాలని చెప్పి ఒక కిషన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా మాట్లాడితే నెక్స్ట్ డే మీరు అందుకొని ఎలక్షన్లు మేము పోతున్నామని చెప్పడం, దీనికి ఏం సంకేతం? మీరిద్దరు కూడా తోడు దొంగలే. టీఆర్ఎస్ పార్టీ ఉంటే మనకు ఇక్కడ నూకలు చెల్లవు. టీఆర్ఎస్ పార్టీ ఉండి బీఆర్ఎస్ పార్టీ ఉంటే మనకు మనుగడ లేదు. మన ఇద్దరం కలిసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనేటువంటి కుట్రలో బాగానే మీరు ఈ ఎలక్షన్కు పోతా ఉన్నారు. 3,000 కోట్లు ఒక్క లిక్కర్ పాలసీ ద్వారా మీకు ఒకటే ఒక రోజు వచ్చింది. 3,000 కోట్లు. మీరు అనుకుంటే ఈ 3,000 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన డబ్బేది. గ్రామీణ ప్రాంతాల్లో చెమటొడిచి కష్టపడి సంపాదించిన డబ్బుతోనే వచ్చినటువంటి మీ బడ్జెట్ ఒకటి రోజులో వచ్చినటువంటిది. నిజంగా గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చేయాలనుకుంటే ఆ రోజు ఒక రోజు వచ్చినటువంటి దరఖాస్తులు అమ్మితే వచ్చినటువంటి 3,000 కోట్లతో గ్రామీణ ప్రాంతాలకు మీరు ఇవ్వచ్చు. కానీ కేవలం అభివృద్ధి సాకుతో బీసీలను బొందబెట్టాలని చెప్పి, రాజకీయంగా అణచివేయాలని చెప్పి ఇలా మీరు ఎలక్షన్లో పోతూ ఉన్నారు. ఇలా ఒక బీసీలే కాదు, ఒక ఎస్సీ ఎస్టీలే కాదు, గ్రామాన్ని కాపాడిన రైతులు కూడా ఇలా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది సింబల్ ఎలక్షన్ కనుక మీరు దీని తర్వాత చేయబోయేది మేము ఇదే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఈ జిల్లాలో 70%, ఈ జిల్లాలో 80% కాంగ్రెస్ పట్టం కట్టింది. ఇగో సర్పంచ్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకున్నారని చెప్పి పెద్ద పెద్ద లాంగ్ ఫోటోలు చూపించి జిల్లాల వారీగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పి ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎవరు కూడా విశ్వసించరు. మీరు నిజంగా ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, మహిళల పట్ల గౌరవం ఉంటే, మహిళలకు ఇచ్చినటువంటి ప్రతి మహిళకు ఇంట్లో 2,500 పెన్షన్ ఇస్తామన్నారు. తాతకు వస్తే అవ్వకు కూడా 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. మీరు ఇచ్చి ముందుకోవాలి తప్ప ఏం లేదు. అక్కలారా మేము కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ చీరలు ఇస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ చీరలు ఇస్తుందా చెప్పండి? ఇక్కడ ఇస్తుంది. బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. గుర్తుపెట్టుకోండి. మేము ఇలా చీరలు ఇచ్చినాం ఆ రోజు కనుక, దాదాపు 8 సంవత్సరాల చీరలు ఇచ్చినాం కనుక వాళ్ళు ఇలా చీరలు ఇస్తూ ఉన్నారు. మేము రైతు బంధు ఇచ్చినాం కనుక వాళ్ళు అన్నారు. మేము దళిత బంధు ఇచ్చినాం కనుక వాళ్ళు ఇస్తామన్నారు. కొత్తగా ఏదైనా స్కీమ్ ఉందా? 2,00,000 కోట్ల అప్పు ఇచ్చినటువంటి వీళ్ళు ఒక్క స్కీమ్ కనిపిస్తుందా? మేము ఇచ్చినటువంటిది కూడా కేవలం ఎలక్షన్లు చూపిస్తూ ఇస్తామన్నారు తప్ప ఇప్పటివరకు ఇక్కడ కొత్త స్కీమ్ లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో. మేము సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇచ్చినాం. చేనేత కార్మికులు ఇచ్చిన చీరలు మేము ఇచ్చినాం. సరే వీళ్ళు ఇంకెవరికైనా మంచి కాంట్రాక్టర్కి ఇచ్చో, వాళ్ళు ఎలక్షన్లో వచ్చినప్పటి నుంచి ఇచ్చింటే బాగుండే, గెలిచినప్పటి నుంచి ఇచ్చింటే బాగుండే. కానీ ఇలా కేవలం ఎలక్షన్ల గురించి ఇస్తూ చీరలు కూడా పోలుస్తూ ఉన్నారు. ఆ చీరకి అసలు చీరల స్కీమ్ పెట్టితే మేము కదా. ఇలా మీరు మర్చిపోకండి, గ్రామీణ ప్రాంతాల్లో 2014 కన్నా ముందు ఏముంది, 10 సంవత్సరాలు ఏం జరిగింది, ఈరోజు ఏమైంది ఆలోచన చేయండి. మీ పిల్లల భవిష్యత్తు ఆలోచన చేయండి. దయచేసి పొరపాటున ఓటు వేసినందుకు మీ పిల్లల భవిష్యత్తు ఏమైంది ఆలోచన చేయండి. చిన్న సర్పంచ్ ఎలక్షన్ కానీ అనుకోకండి. ఏ ఎలక్షన్ వచ్చినా మీరు ఓటేసే, ఏ ఎలక్షన్ వచ్చినా మీరు ఏ ఓటేసే ముందు 2014 కన్నా ముందు నీ కుటుంబ పరిస్థితి ఏముంది, నీ గ్రామ పరిస్థితి ఏముంది, నీ వ్యవసాయ పరిస్థితి ఏముంది ఆలోచన చేయండి. ఆలోచన చేయకుండా చీరలకో చిన్న చిన్న దానిలకో తొందరపడి ఓటేస్తే ఇలా తెలంగాణ అంధకారం అవుతుంది మీకు అందరు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు ఎన్ని జిమ్మికులు చేసినా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మరు.
బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి మేము ఉద్యమం చేస్తాం. ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో దొక్కి రకరకాలుగా మోసం చేస్తే ఎట్టి పరిస్థితి ఊరుకోం. మేము తెలంగాణ తెచ్చుకున్నది, ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది. ఇట్లా ఆగం చేస్తామంటే కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఒక కేసీఆర్ మాత్రమే. ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మేమందరం కూడా సైనికులాగా పనిచేస్తాం. ప్రతి అంశాన్ని ఎండగడతాం, ముందుకు తీసుకెళ్తాం. ఎన్ని చీరలకు ఆశపడి ఓట్లు వేసేటోళ్ళు కాదు ఇక్కడ తెలంగాణ బిడ్డలు. ఏదో తినబెట్టి తాపి డబ్బులకు అమ్మడబోయేటోళ్ళు కాదు తెలంగాణ ప్రజలు. ఈ ఏళ్ళని ఎందుకు ప్రేమ కలిగింది, ఇన్ని రోజులు ఎందుకు కలిగిందని కూడా ఆలోచన చేస్తారు ఖచ్చితంగా. భవిష్యత్తులో బీఆర్ఎస్ మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది, ఈ రాష్ట్రం రైతాంగాన్ని కాపాడుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద వర్గాన్ని కాపాడుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మరి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా 20% మించకుండా ప్రతి మండలంలో మోసం చేస్తూ ఇచ్చి లక్కీ డీప్ వేసి నేను సర్పంచ్ని అవుతా, నేను ఆయన ఎలా అయినా మళ్ళీ అయినా పులైన అవుతాం, మాకు రిజర్వేషన్ వచ్చిందని ఆశతో ఉన్నటువంటి వాళ్ళకు ఇవాళ నిరాశ గురి చేస్తూ కొత్త నాటకాలు ఆడుతూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము ఎండగడతామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తాను. నరేంద్ర రెడ్డి గారు. పెద్దలు శ్రీనివాసన్న గారికి, మీడియా మిత్రులకు అందరూ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు కొడంగల్ పర్యటనలో కొడంగల్ నియోజకవర్గాన్ని భారతదేశంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా, గత 70 సంవత్సరాల నుంచి కొడంగల్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది అని చెప్తా ఉన్నాడు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తా, 10 సంవత్సరాలు నువ్వే శాసనసభలో ఉన్నావు, మరి 10 సంవత్సరాలు ఎందుకు అభివృద్ధి చేయలేదు కొడంగల్ అని అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. కొడంగల్ ప్రజలకు సమాధానం చెప్పాలి. 70 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలించింది. చంద్రబాబు నాయుడు పాలన జరిగింది. చంద్రబాబు నాయుడు పాలనలో నువ్వు శాసనసభ్యులుగా ఉన్నావు, అప్పుడెందుకు కొడంగల్ను అభివృద్ధి చేయలేదు? ఒక రోడ్డు కాదు, ఒక రోడ్డు కూడా వేయలేదు, ఒక గ్రామానికి ఒక రోడ్డు కూడా వేయలేదు. అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కొడంగల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. ఒక 4-5 వేల కోట్లతోని ఈరోజు కేసీఆర్ గారు కొడంగల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి, అది కర్ణాటక బార్డర్లో ఉంటుంది, దాని గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పి కేసీఆర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి సుమారు 4-5 వేల కోట్లను మంజూరు చేసి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. అక్కడ ప్రతి గ్రామానికి రోడ్ వేసినాం, ప్రతి తాండాకు రోడ్ వేసినాం, గ్రామాలకి వెళ్ళి మండల కేంద్రాలకు డబుల్ రోడ్లు వేసినాం. బ్రహ్మాండంగా 3 హాస్పిటల్ నిర్మాణం చేసినాం. 50 పడకల హాస్పిటల్ 2, 30 పడకల హాస్పిటల్ బ్రహ్మాండంగా చేసినాం. కొత్తగా 2 మున్సిపాలిటీలు కొడంగల్ కోసి మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి 200 కోట్లతోని ఆ కొడంగల్ మున్సిపాలిటీలు అభివృద్ధి చేసినాం. ఇంత బ్రహ్మాండంగా 10 సంవత్సరాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొడంగల్ అభివృద్ధి చెందింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ 2 సంవత్సరాలల్లో మాటలకే పరిమితమైంది. మీటింగ్లు పెట్టడం, మాటలు చెప్పడం, శంకుస్థాపనలకే పరిమితమైంది తప్ప ఇంతవరకు ఒక్క కార్యక్రమం కూడా కొడంగల్ జరగలేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒక 5 మంది మంత్రులను తీసుకుపోయి అక్కడ శంకుస్థాపన చేసిండు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 4,000 కోట్లతోని, దాని ఇంతవరకు ఒక తట్టెడు మట్టి కూడా తీయలే. టెండర్లు అయిపోయినాయి, కమిషన్లు తీసుకున్నారు, అన్ని తీసుకురు, కానీ ఇంతవరకు తట్టెడు మట్టి తీయలే, పనులు మొదలు కాలే 2 సంవత్సరాల నుంచి. అదే కాకుండా ఈరోజు మళ్ళీ స్థానిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నేను ఒక 103 కోట్లు మంజూరు చేసిన, ఇక మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి పార్లమెంట్ ఎన్నికలకప్పుడేమో కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసి మభ్యపెట్టిండు. ఇప్పుడు స్థానిక ఎన్నికలప్పుడు 103 కోట్లు ఇస్తున్న నియోజకవర్గానికి అని చెప్పి ఒక మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా మాటలు చెప్పిపోయింది తప్ప ఇంతవరకు ఒక అభివృద్ధి కార్యక్రమాలు, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మనం చేసిన గ్రామ పంచాయతీలు, మనం చేసిన గ్రంథాలయం కానీ, హాస్పిటల్ కానీ, ఆ తిరుపతి రెడ్డి ప్రారంభోత్సవం చేసుకుంటే రిబ్బన్ కట్ చేసుకుంటే తిరుగుతుంది తప్ప ఆ ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు ఒక్కటి కూడా నిర్మాణం చేయలేదు, ఒక రోడ్డు కూడా చేయలే. గతంలో పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఇద్దరం కలిసి కేసీఆర్ గారి దగ్గరికి పోయి నితిన్ గడ్కరీ గారికి లెటర్ పెట్టి భూత్పూర్ నుంచి చించోల్ రోడ్డు మంజూరు చేయించినాం. భారతమాలలో బ్రహ్మాండంగా నేషనల్ హైవే నిర్మాణం మంజూరు చేస్తే బ్రహ్మాండంగా రోడ్డు కంప్లీట్ అయిపోయింది. కోజిల పట్టణం బ్రహ్మాండంగా తయారైంది. కొడంగల్ బైపాస్ వచ్చింది. ఇంత అభివృద్ధి చేసింది మన బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు నేనే కొడంగల్ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానే
మాయా మాటలు అబద్ధ మాటలు చెప్పి స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేసుకోవడానికనే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. అదే కాకుండా నేను చెప్తా ఉండే సభలో అభివృద్ధి అడ్డుకుంటున్నామంట. ఎక్కడ అడ్డుకున్నాం? ఫార్మాసిటీ మాత్రమే అడ్డుకున్నాం. ఎందుకంటే అక్కడ ఫార్మా పెడితే పొల్యూషన్ వస్తుంది, రైతులకు ఇబ్బంది అవుతుంది, పశువులకు ఇబ్బంది అవుతుంది. ఫార్మా కంపెనీలు పెట్టొద్దని చెప్పి అడ్డుకొని మేము పోరాటం చేస్తేనే దాన్ని రద్దు చేసినావు. రద్దు చేసిన తర్వాత ఏం తీసుకొచ్చినావు? ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చినావు. మరి ఇండస్ట్రియల్ కారిడార్ తెచ్చి నువ్వు సంవత్సరంన్నర అయిపోతుంది, ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ రాలే. తీసుకురా, నువ్వు ముఖ్యమంత్రి కదా. లగచర్ల భూములలో, అక్కింపేట భూములలో ఒక ఇండస్ట్రీ తీసుకురా. టెక్స్టైల్ కంపెనీ తీసుకొచ్చి మహిళలకు ఉద్యోగాలు కలిపి, లేదంటే ఒక కార్ల కంపెనీ తెస్తావా, టెస్లా కార్లు తెస్తా అంటున్నావు, ఏది తీసుకొస్తావు తీసుకురా, నువ్వు ముఖ్యమంత్రి కదా. కానీ అక్కడ మాత్రం కంపెనీ తీసుకురాడు. కానీ మహేశ్వరంలో ఆయన 400-500 ఎకరాల దగ్గర మాత్రం మంచి కంపెనీలు తీసుకొస్తాడు, బ్రహ్మాండంగా అభివృద్ధి 4th సీట్ అభివృద్ధి చేస్తాడు. కానీ కొడంగల్ అభివృద్ధి చేయడు. కొడంగల్ ప్రజలను మభ్యపెట్టనీకనే ఇవన్నీ మాటలు చెప్తుంది తప్ప ఇంతవరకు ఒక అభివృద్ధి జరగలేదు. ఆదర్శవంత నియోజకవర్గం తర్వాత నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఈరోజు మహిళలకు చెప్తా ఉన్నాడు, మహిళలను కోటీశ్వరం చేస్తా అంటున్నాడు. ఏ మహిళలను కోటీశ్వరం చేసినా ఒక చీర ఇచ్చిన తప్ప ఏ మహిళలకు కోటీశ్వరం చేయలే. నువ్వు మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఫస్ట్ నువ్వు 2,500 ఇస్తున్నా హామీ అమలు చేయి. 60,000 ఒక్కొక్క మహిళకు బాకీ పడ్డావు. నువ్వు 60,000తో పాటు ఒక చీర ఇచ్చి తులం బంగారం ఇచ్చి నేను సారే ఇస్తున్నాను చెప్పు. అప్పుడు అందరూ సంతోషపడతారు మహిళలందరూ. అప్పుడు సారే ఇచ్చినట్టు లెక్క. నువ్వు తులం బంగారం ఇవ్వాలి, 60,000 ఇవ్వాలి, చీర ఇవ్వాలి. ఆ 3 కలిపి మహిళలకు ఇస్తే వాళ్ళకి సారే ఇచ్చినని చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ఏది ఇవ్వకుండా నేను మహిళలకు సారే పెడుతున్నా, నా చీర తీసుకొని పోయి ఓటు వేయండి, ఎన్నికల్లో మభ్యపెట్టి మళ్ళీ ఓట్లు వేసుకొని ఈ స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా 3 ఏళ్ల వరకు మనం అభివృద్ధి అధికారం చూసుకోవచ్చు అని చెప్పే భ్రమలు ఉన్నారు తప్ప అభివృద్ధి చేసే ఉద్దేశం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరు. రైతులకు ఈరోజు ధర్నా చేసినాం కోజిగిలో. గన్ని బ్యాగ్స్ లేవు రైతులకు, వడ్లల్లో మొత్తం వడ్లకు సంచులు లేవు, కొనుగోలు సెంటర్లు లేవు, వడ్లు కొంటలేరు, ఎవరు గతి లేరు, అక్కడ అధికారులు లేరు. కొడంగల్ నియోజకవర్గం ఈ పరిస్థితి ఉంటే తెలంగాణ మొత్తం ఏ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలి. అలాంటి కొడంగల్లోనే అభివృద్ధి లేనప్పుడు తెలంగాణకి అభివృద్ధి చేస్తావు, మాటలకు తప్ప చేతలకు లేడు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి, మాట నిలబెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. కొడంగల్ను అభివృద్ధి కాదు, యూనివర్సిటీ చేస్తా అంటున్నావు, ఎడ్యుకేషన్ హబ్ చేస్తున్నావు, చాలా సంతోషం మాకు కూడా. కానీ నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గర వేరే యూనివర్సిటీకి ఇక్కడ కొడంగల్లో మంజూరైనటువంటి మెడికల్ కాలేజ్ కానీ కోజిగిలో మంజూరైన ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చి ఇండస్ట్రియల్ కారిడార్లో పెడుతున్నాడు. సపరేట్ 2,000-3,000 ఎకరాలు తీసుకొని పెట్టు, హబ్ చేయి. ఏదైతే నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటించినవో అక్కడ ఏ ఇండస్ట్రీ రాలేదు కాబట్టి తెలియదు కాబట్టి అదే భూములల్లా నువ్వు మెడికల్ కాలేజ్ కొడంగల్ మంజూరు చేసిన మెడికల్ కాలేజీని, కోజిలో మంజూరు చేసిన ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ చేస్తున్నా, భారతదేశంలోనే పెద్ద ఎడ్యుకేషన్ హబ్ చేస్తా, అన్ని మాటలే. 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఒక్కటి కూడా కాదు. కొడంగల్ నారాయణ ఎట్టిపోతే పథకం కూడా తట్టిన మట్టి తీయలే. మాటలకే పరిమితంగా చేతలు లేవు. కొడంగల్ ప్రజలకు తెలుసు, ఎందుకంటే 10 ఏళ్ళు చూసినారు, ఒట్టి మాటలు చెప్తారు, చేతలు ఉంటాయని చెప్పి కొడంగల్ ప్రజలకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది రేవంత్ రెడ్డి గారి మాటలు. కాబట్టి ఆయన ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే టైం వచ్చింది. తప్పకుండా మహిళలు కానీ రైతులు కానీ అందరూ కూడా బుద్ధి చెప్తారు. ఇప్పుడు 90% కంప్లీట్ అయింది పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు. కర్వేన కానీ, ఉదండపూర్ కానీ, ఒట్టెం కానీ, టోటల్గా 5 రిజర్వాయర్లు 90% కంప్లీట్ అయినాయి. కేవలం కాలువలు దోగాలంతే. అది కూడా మేము టెండర్ పిలిచినాం. పిలిచిన టెండర్లను రద్దు చేసి ఈరోజు వరకు వాళ్ళు టెండర్ విలువలేదు. ఒక జిల్లా మీద కనీసం ప్రేమ ఉండాలి కదా. కంప్లీట్ అయింది 90% కంప్లీట్ అయింది, 10% కంప్లీట్ చేస్తే మీకే పేరు వస్తుంది కదా. ఎవరు చేసిండ్రు అంటే మీరే ఇనాగరేట్ చేయండి, మీరే చేయండి. అన్నం పెట్టేది, జిల్లాను కాపాడేది, 14 లక్షల మంది వలసపోయి ఇతర దేశాలు పోయి బతుకుతున్నారు. ఈ దేశంలోనే అత్యధిక పేదరికమైన జిల్లా, నిరక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి జిల్లా అది. 90% కంప్లీట్ అయింది, 10% టెండర్ పిలిచిన దాన్ని కూడా రద్దు చేసి ఈరోజు వరకు కూడా టెండర్ విలువలేదు. ఇవాళ ఏం చేస్తారు చెప్పండి? 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఉంటారు, తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఇయరే. కనుక ఈ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మోసపూరిత ప్రభుత్వం. ఈరోజు ఈ దేశంలో వెనుకబడడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే.
ఇవాళ 10 ఏళ్ళు మేము చేస్తే ప్రజలు మభ్యపెట్టి నయవంచన చేసి లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు టెండర్లు అయినట్టు కూడా పిలవకుండా క్యాన్సిల్ చేసి ఇవాళ దేశాన్ని ఇట్లా చేస్తాం, రాష్ట్రాన్ని ఇట్లా చేస్తాం, దేశాన్ని రోల్ మోడల్ తెలంగాణలో చేస్తాం అంటే ఎవడు నమ్మడు. ప్రజలందరూ కూడా సమయం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక జూబ్లీ ఎలక్షన్ చూసుకొని మేము గెలిచినామంటే కాదు. జూబ్లీ ఎలక్షన్ వేరు, ఇది వేరు. ఖచ్చితంగా మీకు నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దమ్ముంటే 10 మంది ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలో వాళ్ళకు ఎలక్షన్లో పెట్టి చూపమనండి, ఖచ్చితంగా తెలుస్తుంది. 10 మందిని రేపు రాజీనామా ఆమోదించి సుప్రీంకోర్టు ఇంత కఠినంగా వివరించినా కూడా ఇంకా నిమ్మకు నీరెత్తినట్లు ప్రయోగిస్తూ ఉంది. చూపించండి, అప్పుడు చెప్తాం. అంతే తప్ప ఈ ఏదో కండువాలు కప్పి మేము మా పార్టీ జై అన్నదంటే మాత్రం ఎవరు నమ్మరు. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు వెంటాడతారని చెప్పి తెలియజేస్తాం.